అత్యంత తక్కువ పెట్టుబడితో బాదం మిల్క్ వ్యాపారం ప్రారంభించి ప్రతిరోజు వేల రూపాయల నికర లాభాలు పొందడంతో పాటు ప్రభుత్వం అందించే వివిధ రుణ పథకాలు మరియు సబ్సిడీలను ఎలా ఉపయోగించుకోవచ్చో ఇందులో చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. వేసవికాలం వచ్చిన మామూలు రోజుల్లో అయినా గ్రామాల నుంచి పట్టణాల వరకు చల్లగా ఏదైనా తాగాలని డిమాండ్ ఏర్పడుతుంది. ఈ సమయంలో బాదం మిల్క్ వ్యాపారాన్ని మొదలుపెట్టడం వల్ల చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడి పొందొచ్చు. ఈ వ్యాపారం చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఒక ఆధునిక ప్యాకింగ్ మెషిన్ ద్వారా ప్రతిరోజు వేల సంఖ్యలో బాదం మిల్క్ గ్లాసులను తయారు చేసి మార్కెట్లో విక్రయించవచ్చు. సొంతంగా షాపు లేకపోయినా సరే ఇంట్లోనే కొంత ఖాళీ స్థలాన్ని కేటాయించుకుని ఈ తయారీ యూనిట్ని నెలకొల్పుకోవచ్చు. ఈ వ్యాపారానికి కావాల్సిన ప్రధాన పెట్టుబడి విషయానికి వస్తే కప్ సీలింగ్ మరియు ఫిల్లింగ్ మెషిన్ ధర సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం చాలా వరకు సబ్సిడీ ఇస్తుంది. దీంతోపాటు బాదం పప్పు, పాలు, సుగంధ ద్రవ్యాలు, ప్యాకింగ్ గ్లాసులు, స్టాల్స్ వంటి ప్రాథమిక ముడి సరుకుల కోసం మరో 1 లక్ష రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా 4 నుంచి 5 లక్షల రూపాయలు ప్రారంభ మూలధనం లేదా క్యాపిటల్ ఈ బిజినెస్కి అవసరం అవుతుంది. ఒకవేళ అంత మొత్తం చేతిలో లేకపోతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న తరహా పరిశ్రమలకు అందించేటువంటి ముద్ర యోజన వంటి పథకాల ద్వారా బ్యాంకు రుణాలు ఇస్తున్నారు. వీటి ద్వారా తయారీ రంగానికి 25 నుంచి 30% వరకు సబ్సిడీ కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వల్ప పెట్టుబడితోనే ఈ యూనిట్ని ప్రారంభించుకోవచ్చు. లాభాల యొక్క అంచనా విషయానికి వస్తే మనం కొనుగోలు చేసేటువంటి యంత్రం గంటకి 1500 నుంచి 2000 వరకు కప్పుల వరకు వేగంగా ప్యాకింగ్ చేస్తుంది. రోజుకి 8 గంటల యంత్రాన్ని నడిపితే సుమారు 17,000 గ్లాసుల బాదం మిల్క్ ప్యాకింగ్ పూర్తవుతుంది. అన్ని ఖర్చులు పోను ఒక గ్లాస్ మీద కేవలం ₹1 నికర లాభం వేసుకున్నా సరే రోజుకి 16,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అయితే స్టార్టింగ్లో అంతగా రాకపోవచ్చు. ప్రారంభ దశలో మార్కెటింగ్ పరిమితి వల్ల రోజుకి 2 నుంచి 3,000 గ్లాసుల వరకే నికర లాభం పొందొచ్చు. ఈ లెక్కన మనం పెట్టిన పెట్టుబడి 4 నుంచి 5 లక్షల రూపాయల పెట్టుబడి కేవలం 2 లేదా 3 నెలల వ్యవధిలో పూర్తిగా తిరిగి వచ్చేస్తుంది. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లేదా పెట్టుబడి తిరిగి వచ్చేటువంటి సమయంలో చాలా తక్కువ ఉండడంతో ఈ వ్యాపారం యొక్క అనుకూల అంశం అని చెప్పుకోవాలి. ఈ వ్యాపారాన్ని మార్కెట్లో విజయవంతంగా నడపడానికి సేల్స్ మరియు అప్రోచ్ పద్ధతి చాలా ముఖ్యం. ముందుగా మన ప్రాంతంలోని కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, జ్యూస్ పాయింట్లు, బేకరీలు మరియు కూల్ డ్రింక్ షాపుల యజమానులు నేరుగా కలవాలి. మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఇతర బ్రాండ్స్ కంటే ₹1 తక్కువ ధరకే లేదా మెరుగైన క్వాలిటీస్ సప్లై చేస్తామని వారికి నిరూపించుకోగలగాలి. కొన్ని శాంపుల్స్ ఇవ్వాలి. షాపులు వారికి ఇచ్చే కమిషన్ మార్జిన్ కూడా కాస్త ఆకర్షణీయంగా ఉంటే వారు మన ఉత్పత్తిని ముందు వరుసలో ఉంచి విక్రయిస్తారు. మొదట్లో శాంపుల్స్ ఉచితంగా ఇచ్చి రుచి మరియు నాణ్యత నిరూపించుకుంటే క్రమంగా ఆర్డర్లు పెరుగుతాయి. దీంతోపాటు స్థానిక హోటల్స్, ఫంక్షన్ హాల్స్ మరియు ఈవెంట్ ఆర్గనైజర్స్ను కలిసి బల్క్ ఆర్డర్లు సాధించవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ మరియు సోషల్ మీడియా ద్వారా కూడా స్థానిక కస్టమర్లను ఆకట్టుకోవచ్చు. ఈ వ్యాపారానికి కావాల్సిన కప్ సీలింగ్ మరియు ఫిల్లింగ్ మిషనరీ కొనుగోలు చేయడానికి లేదా సరఫరాదారుల వెబ్సైట్ల కోసం మీరు ఇండియా మార్ట్లో వెతికితే సరిపోతుంది.